రైతు సోదరులకు నమస్కారం. ప్రతి బుధవారం 6:20 మాండలి సంస్థ సమర్పిస్తున్న కోకో సాగుపై ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. చాక్లెట్ పంట అయిన కోకోను కొబ్బరి, ఆయిల్ పామ్ ఒక్క తోటల్లో మాత్రమే, అది కూడా గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగుకు అనుకూలమన్న సంగతి మనకు తెలిసిందే. అయితే చాలా మందిలో మెదిలే సందేహం ఒకటుంది. అదేమిటంటే కేవలం అంతర పంటగానేనా, ఏక పంటగా కోకోను సాగు చేయలేమా అని. ఎందుకు చేయకూడదు? మొదటి 2 ఏళ్లు కోకో మొక్కల మధ్యన అరటి మొక్కలను నీడ కోసం వేసుకుంటే అటు తర్వాత ఏక పంటగా కోకోను భేషుగ్గా సాగు చేసుకోవచ్చని రైతులు నిరూపిస్తున్నారు. అలా విజయవంతంగా సాగు చేసిన తూర్పుగోదావరి జిల్లా రైతుల అనుభవాలను ఇప్పుడు చూద్దాం. ఏక పంట కింద వేద్దామనే ఉద్దేశంతో కోకో వేసానండి. చుట్టుపక్కల ఏరియాలో ఒక 5-6 ఎకరాలు చూసానండి. అది చూస్తే నాకు సాటిస్ఫై అనిపించింది. దాన్ని పరిశీలించానండి. వాళ్ళు ఏ యాజమాన్యాలు పద్ధతులు పాటించారు అన్నీ చూశానండి. చూస్తే దానివల్ల నాకు సాటిస్ఫై అనిపించి నేను ఏక పంట కింద వేద్దాం అనుకుని అంతర పంట కింద ఆ నీడ ఉండడం గురించి అడిటేసానండి. లేదా వీలుగా కోకోతో ఎదురండి. అసలు నీడ ఉండాలని ఆ రెండు సంవత్సరాలు ఉంచానండి. అది కొబ్బరి ఎందుకు వేయలేదంటే నాకు అది వేయకపోవడం వల్ల 300 మొక్క దాకా ఒక మొక్క ఎక్కిందండి. అది దాని ఆదాయం నాకేం తగ్గదు. ఆ కొబ్బరి తోట వేయడం వల్ల దానికి వైట్ మైటు పడుతుందండి బాగాను. మనకు ఆ వైట్ మైట్ తగ్గాలంటే అది కంపల్సరీగా కొబ్బరి తోట వేయకూడదని కదా ఆలోచించానండి. ఆ రకంగా చేయాలనుకున్నాను. ఆదాయం బాగానే ఉంది. రెండోది చెట్లు కూడా ఏపుగా పెరుగుతున్నాయండి. 2 ఇయర్స్ నుంచి కాపు మొదలెట్టింది. 3 ఇయర్స్కే 4 క్వింటాలన్నర తెగింది. ఇంకా క్వింటాలన్నర తెగి కాయ ఉందండి. సేవ ఉంది 3 సంవత్సరాలకే. అదే కొబ్బరి తోట అంత కాయ తెగదండి. అసలు ఈ టైపు తెగాలంటే 8 సంవత్సరాలు వయసు పడుతుందండి దానికి. దీనివల్ల కొబ్బరి ఆదాయం కూడా దీంట్లో వచ్చేస్తుందండి. ఇది ఆ కొబ్బరి తోట వేసిన దాంట్లో 8 సంవత్సరాలు రీచ్ అయ్యేటప్పటికి నాకు 8 క్వింటాల కానీ టన్ను కానీ తెగిద్దండి సంవత్సరానికి. ఇది ఆ పొజిషన్లో నాకు కనపడుతుంది ప్రస్తుతానికి. 15 ఎకరాలు ఉందండి. అది కోకో అండ్ కొబ్బరి ఉంది. కొబ్బరి ఉంటే 15 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. మన కొబ్బరిలో కొంచెం దిగుబడి తగ్గడం వల్ల తెల్లదోమ సమస్య ఇవన్నీ ఎక్కువ అవ్వడం వల్ల ఓపెన్గాను 4 ఎకరాల 30 సెంట్లు వేసామండి. మా బెదరని నేను కలిపి 2 సంవత్సరాలు అరటి తోటలో అంతర పంటగా పెంచి 3 సంవత్సరాలు పూర్తి అయ్యాక మొత్తం తీసేసి ఓపెన్గానే కోకో వండించండి. అధిక దిగుబడి సాధిందామని చెప్పి ఉద్దేశంతో మేము ఎదరకొచ్చామండి. కూరగాయలు పండిస్తే దానికి పురుగు మందులని ఇవన్నీ వారానికి కంపల్సరీ స్ప్రే చేయవలసి వచ్చేది. కూలి ఖర్చు కూడా బాగా పెరిగిపోయేది. అది డబ్బులు కనిపించేవి కానీ మనకి ఖర్చు అధికంగా ఉండడం వల్ల లాభాలు కనిపించేవి కాదు. ఈ కోకో అనేది ఏంటంటే వారానికో 15 రోజులకు ఒకసారి కాయలు కోసుకోవడం ఇది చేయడం వల్ల పెద్ద అంత ఖర్చు అయితే మనకి కనబడట్లేదు. దిగుబడి కూడా అధికంగా ఉంటుంది. ఇది ఎకరానికి వచ్చి 380 మొక్కల వరకు పట్టినాయండి. 10 నుంచి 11 అడుగులు ఎడమ పెట్టి వేసామండి. చెట్టుకి మయంగా ఒక అరటి మొక్క వేసామండి. అందాకి 2 సంవత్సరాలు కూడా అరటి క్రాప్ వస్తుందండి మనకి. అది ఒక ఎకరానికి వచ్చి ఒక 600 మొక్క అరటి పట్టిందండి. మార్కెట్ విషయానికి కూడా వస్తే మనకి కోకో కొబ్బరిలో అయితే మనకి ఎకరానికి 4 నుంచి 6 బత్తాలు అయ్యేదండి. అదే ఓపెన్లో అయితే 8 నుంచి 10 బత్తాలు అయ్యే కెపాసిటీ ఉందండి. పాత రేట్లో కూడా మనకి 1,50,000 నుంచి 2 లక్షల మయంగా ఉంటుందండి ఇది ఆదాయం. కొబ్బరి పామాయిలు తోటల్లో అంతర పంటగా వేయాలనే ఒక నానుడు ఉంది. అలాగే కాకుండా దీన్ని ఓపెన్ ప్లేస్గా కూడా వేసి అధిక లాభాలు తీయొచ్చని నా నమ్మకం. నేను నా చేలో ఫస్ట్లో ఉడుపు చెరుకు వేసేవాళ్ళం. చెరుకు అంత షోర్ ప్రైస్ లేక దాన్ని మానేసి తర్వాత కొంతకాలం ఉడుపు ఊడ్చాం. ఉడుపు కూడా కొంచెం మాకు ఇబ్బందికరంగా ఉండి ఏంటి నెక్స్ట్ ఏమేద్దామని ఆలోచన ఉండగా మేము క్యాడ్బెరీ వాళ్ళని కన్సల్ట్ చేసాం. ఈ కోకో మోనోక్రాప్ గురించి మాకు పలానా చోట వేసారు, మీరు వేయండి డైరెక్ట్గా అంటే అక్కడికి తీసుకెళ్ళి చూపించారు. మాకు కోకోను కొబ్బరి ఉంది, చేలు ఉన్నాయి. అవి దాంట్లో కూడా కోకో బాగానే వస్తుంది. అది కాకుండా డైట్గా వేస్తే ఎలా ఉంటుందని డైట్గా వేసి చూసాం. అరటి 7x7 950 మొక్క వేసాం ఎకరానికి. తర్వాత ఏంటంటే 10x12 కోకో ఎకరానికి 370 మొక్క పెట్టింది. ఫస్ట్ అరటి వేసి తర్వాత కొంతకాలం అది హైట్ కొంచెం పెరిగాక తర్వాత కోకో కప్పెట్టాం. అది కొబ్బరి తోటలోనే 4 క్వింటాలు వచ్చినప్పుడు ఇది ఇంకా ఎక్కువ మొక్కల మీద ఇంకా బాగా పెరుగుద్ది, 7-8 క్వింటాలు వస్తాయి అని మేము వేసాం. మీరు ఎవరైనా కొత్తగా వేసుకోవాలనుకున్న వాళ్ళు కోకో మీరు మామూట పడకుండా మీరు ధైర్యంగా ముందుకెళ్ళి వేసుకోవచ్చు. చూసారుగా, తెల్లదోమ తాకిడి వల్ల కొబ్బరి, ఆయిల్ పామ్ పంటలను ఇష్టపడని రైతులు కోకోను ఏక పంటగా వేసి అంతర పంటగా వేసినప్పటికంటే రెట్టింపు దిగుబడులను తీస్తున్నారు.
అసలు అరటిని వేసేటప్పుడు కోకో మొక్కల మధ్య దూరం, మొక్కల సాంద్రత ఎలా ఉండాలి, అరటి వేసే అన్ని నేలల్లోనూ కోకో వేసుకోవచ్చా, వేడిగాలులు వచ్చే ప్రాంతం కాబట్టి ఎలాంటి అంశాలను రైతులు దృష్టిలో ఉంచుకోవాలి? ఏలూరులోని మాండలి సంస్థ సాంకేతికాధికారి ఏ రవీంద్రరావు నుంచి వివరాలు తెలుసుకుందాం. కోకోను చూసుకున్నట్లయితే ఇది పాక్షికంగా ఎండ, పాక్షికంగా నీడ ఉన్న పరిస్థితుల్లో ఈ సాగు అనేది బాగా రావడం జరుగుతుంది. దానికి గాను మొదటి నుంచి కూడా దీన్ని అంతర పంటగా సాగు చేయడానికి ప్రోత్సహించడం జరిగింది. కొబ్బరి తోటల్లోనూ, ఆయిల్ పామ్ తోటలోనూ మరియు ఒక్క తోటలోనూ కోకో అంతర పంటగా విజయవంతంగా సాగు చేసి మంచి ఫలితాలను అందించడం జరిగింది. అలాగే ఈ పరిస్థితులను పాక్షిక నీడ, పాక్షికంగా ఎండ ఉన్న పరిస్థితులను కల్పించినట్లయితే ఏకపంటగా కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు అనేసి ఉత్సాహిక రైతుల నుంచి ఇప్పటికే నాటుకుని దాని నుంచి విజయవంతమైన ఫలితాలను అందుకున్న రైతుల దగ్గర అనుభవాల నుంచి తెలుసుకుని ఉత్సాహం ఉన్న రైతులకు కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. ఏకపంటగా సాగు చేసుకోవడానికి కావలసిన మన పరిస్థితులు, విధానాలను చూసుకున్నట్లయితే ప్రాథమిక దశలో అంటే మొదటి 3 సంవత్సరాలు కూడా మనం పాక్షికంగా తాత్కాలికమైనటువంటి నీడని ఇచ్చే చెట్లని నాటుకున్నట్లయితే ఈ 3 సంవత్సరాల పాటు ఈ కోకోని సంరక్షించి మంచి దిగుబడుల్ని పొందడం మనం గమనించడం జరిగింది. ఏకపంటగా నాటుకునేటప్పుడు కోకో మొక్కల మధ్య దూరం 10 అడుగుల ఎడంతో నాటుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేప్పుడు 435 మొక్కలు పడతాయి. అలాగే వరుసల మధ్య దూరం 12 అడుగులు, మొక్కల మధ్య దూరం 10 అడుగులు పెట్టుకున్నట్టయితే సుమారుగా 360 మొక్కలు నాటుకోవచ్చు. అలాగే వరుసల మధ్య దూరం కానీ, వరుసలో మొక్కల మధ్య దూరం కానీ 12 అడుగులు పెట్టుకున్నట్టయితే 300 మొక్కలు ఎకరాన్ని నాటుకోవచ్చు. ఇలా నాటుకున్నప్పుడు ఈ మొదటి 3 సంవత్సరాలు కూడా తాత్కాలికమైనటువంటి నీడ కల్పించడానికి గాను అరటిని నాటుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. మొదటి 3 సంవత్సరాల్లో ఈ అరటి నుంచి ఆదాయం పొందవచ్చు. ఈ 3 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి కోకో నుంచి కూడా ఆదాయాన్ని మొదలుపెట్టవచ్చు. ఇలా నాటుకున్నప్పుడు ఒక్కో కోకో చెట్టు నుంచి సుమారుగా 1/2 కేజీకి తగ్గకుండా దిగుబడిని 3వ సంవత్సరం వయసులోనే పొందవచ్చు. 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ తాత్కాలిక నీడని క్రమేపీ కొద్దిగా తగ్గించుకుంటా చెట్టు 5-6 సంవత్సరాలు వచ్చేటప్పటికి పూర్తిగా మనం నీడని నిర్మూలించినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది ప్రయోజనాలు అందించడాన్ని మనం గమనించడం జరుగుతుంది. ఇలా చేసుకున్నప్పుడు ఒక చెట్టుకి కనీసంగా 2 కేజీలు తగ్గకుండా దిగుబడినిస్తుంది. ఇలా చూసుకున్నట్టయితే 300 చెట్లు నాటుకున్న 600 కేజీలు, 465 చెట్లు నాటుకున్న కూడా సుమారుగా 8 నుంచి 9 క్వింటాల దిగుబడిని పొందడం సాగు చేస్తున్న రైతుల అనుభవాల నుంచి మనం తెలుసుకోవడం జరిగింది. ఈ కోకోని ఏకర పంటగా సాగు చేసుకునే రైతులు ఈ కోకో నాటుకోవడానికి ఒక 2 నెలల ముందు ఈ లేఅవుట్ అనేది ఏర్పాటు చేసుకుని ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ ఈ అరటి మొక్కలు నాటుకొని ఒక 2-3 నెలల తర్వాత మనం ఈ కోకో నాటుకున్నట్లయితే అధిక ఎండలు కానీ, అధిక ఉష్ణోగ్రతల వలన ఈ లేత దశలో ఉన్నటువంటి మొక్కలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా మన ప్రాంతంలో కొన్ని పరిస్థితులను మనం చూసుకున్నట్లయితే వేసవి కాలంలో ఈ విపరీతమైన వేడిగాలులను గమనించడం జరుగుతుంది. అలాగే తుఫాన్లు వచ్చినప్పుడు పెద్ద గాలులు వచ్చి చెట్లు ఇరిగిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ కోకో నాటుకున్న పొలంలో చుట్టూరు కూడా బలమైన గట్టిగా ఉండేటువంటి మొక్కలను రక్షణగా ఉండేటట్టు నాటుకోవాలి. దానికి మనం కొబ్బరి మొక్కలైతే శాశ్వత పరిష్కారంగా ఉంటుంది. కోకో ఏకపంట సాగు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి తాత్కాలిక నీడనిచ్చే పంటల్లో అరటి మొదటి స్థానంలో ఉంటుంది. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే బొప్పాయిని కూడా మనం పరిశీలించుకోవచ్చు. ప్రతి రైతు కూడా ఈ జాగ్రత్తలు తీసుకుని ఏకపంటగా సాగు చేసుకోవడానికి ముందుకు రావాలి. వచ్చే బుధవారం 6:20 ఉత్తరాంధ్రలో కోకో సాగుకున్న అవకాశాల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రరావును 984 978 7542 ఫోన్ నెంబర్లో సంప్రదించగలరు.